హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను దీపావళి స్పెషల్గా ఇంట్లోనే మనం డెకరేట్ చేసుకోవడానికి సింపుల్గా దియాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చూపిస్తాను. ఇది మనకి పిల్లలకి స్కూల్కి కాంపిటీషన్స్కి కానీ అలాంటివి కూడా చేసి పంపించవచ్చు. ఇది నాది ఒక సింపుల్ ఐడియా. మీరు దీన్ని బట్టి చూసుకుంటూ ఇంకా మీరు డిఫరెంట్ మీ ఐడియాస్ కూడా చేస్తూ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను కొన్ని దియాస్ తీసుకున్నాను చిన్నవి. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసమని నేను ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా వేరే వెరైటీస్ ఉంటే అవి తీసుకొని మీ ఐడియా బట్టి మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఒక ఎంసీల్ కూడా తీసుకున్నాను. నేను ఇలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఒక ఫ్లవర్ లాగా చిన్న చిన్న దియాస్ అన్నీ కలిపి అంటించుకోవాలనుకుంటున్నాను. స్టిక్ చేసుకోవడం కోసమని నేను ఎంసీల్ తీసుకొని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న దియాస్కి పెట్టేసుకొని పెద్ద దియా కొంచెం బోర్లా పెట్టేసుకొని రివర్స్లో పెట్టుకొని నేను ఈ విధంగా అన్నీ అంటించుకుంటున్నాను. ఇవి అంటించుకున్న తర్వాత నేను వీటిని పెయింట్ చేసుకుంటాను. అలాగే ఏమన్నా కుందన్స్ నా దగ్గర ఉన్నవి అవైలబుల్గా ఉన్నవి యూజ్ చేసి కొంచెం డెకరేట్ చేయాలి అనేది నా ఐడియా. మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, మన దగ్గర ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోటే మనం చేసేసుకోవచ్చు. ఇవే కావాలని ఏం లేదు, మీ దగ్గర వేరే ఉంటే వాటితో కూడా ట్రై చేయండి. లేదంటే మీరు ఉత్త పెయింట్ చేసి ఫ్లవర్ డిజైన్స్ లాగా డాట్స్ లాగా అలా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. మనం వన్స్ స్టార్ట్ చేసామంటే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. నేను లాస్ట్ మినిట్లో పిల్లల కోసం స్కూల్కి పంపించడం కోసమని ఈ విధంగా చేశాను. సో నా దగ్గర ఉన్న వాటితోటే నేను చేసేస్తున్నాను. అలాగే ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. నా దగ్గర కార్డ్బోర్డ్ అవైలబుల్గా లేదు, అందుకే పిల్లలవి పాత బుక్స్వి ఉంటాయి కదా, ఆ షీట్ తీసుకొని నేను 2 పార్ట్స్ లాగా చేసుకొని కొంచెం స్టిఫ్గా చేసుకోవడానికి ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్ తీసుకోండి, లేదా థర్మాకోల్ షీట్ ఉంటే థర్మాకోల్ షీట్ తీసుకోండి. అలాగే నేను కొన్ని షిమ్మర్ పేపర్స్ తీసుకున్నాను. వాటిని ఒక షేప్లో కట్ చేసుకొని నేను వాటితోటి ఒక డిజైన్ లాగా నేను డ్రాప్ డిజైన్ తీసుకున్నాను. మీరు ఫ్లవర్ డిజైన్ తీసుకోండి, లేదంటే లోటస్ డిజైన్ లాగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. మనకి ఏది ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. ఒకటి అలా ఒకటి ఇలా ఒక 2-3 రకాలుగా చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా, దీపావళి రోజు ఇంటి ముందు ముగ్గు వేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పూజ గది దగ్గర కానీ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రాప్ డిజైన్ కానీ మీకు నచ్చిన డిజైన్, ఏ డిజైన్ అయినా సరే మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నామంటే ఇవి తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ స్టిక్ చేసేసుకోవాలి. నేను కార్డ్బోర్డ్ లాగా తీసుకున్నాను కదా, దాని మీద ఈ పెద్ద మొత్తం దియాస్ది పెట్టేసుకొని దాని చుట్టూతా ఫెవికాల్ యూస్ చేస్తున్నాను. ఫెవికాల్ మీద ఇవన్నీ స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేను పెయింట్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఒక షేప్ కుందన్స్ ఉన్నాయి, అవి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర అవి లేదు అంటే మీ దగ్గర పూసలు ఉంటే పూసలన్నా యూస్ చేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా లేవు అంటే మీరు ఈ పెయింట్స్లోనే ఒక డిఫరెంట్ కలర్, దీనికి ఆపోజిట్ కలర్ తీసుకొని డాట్స్ లాగా పెట్టేసుకోవచ్చు. ఇయర్ బర్డ్ యూస్ చేసి కానీ ఏదైనా టూత్ పిక్ యూస్ చేసి కానీ అలా స్టిక్ చేసుకోవచ్చు, లేదా డాట్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకా మనం వన్స్ స్టార్ట్ చేసుకున్నామంటే మనకి ఐడియాస్ అవే వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వదిలేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ స్టెప్లోకి కూడా వెళ్ళి ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. మనం అలాగే కూడా పెట్టుకోవచ్చు. పైన ఒక స్టిక్ లాగా పెట్టుకొని కొంచెం పైన ఇంకొక లేయర్ లాగా కూడా దీపాలు పెట్టుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ఈ విధంగా చేసేస్తున్నాను. తర్వాత కుందన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా ఫెవికాల్కి అతుక్కుంటాయి. మనం ఫెవికాల్ చుట్టూతో పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఒకటొకటి. మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మనకి కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా దీపాలు అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. నాకు ఇవే అవైలబుల్గా ఉన్నాయి ఈసారి, అందుకోసమని నేను వీటితో చేశాను. ఇలాంటి ఐడియాస్ మనం వేరే డిఫరెంట్ దియాస్తో కూడా మనం చాలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇది ఒక ఐడియా. ఇంకా మన ఐడియా ప్రకారం మనకి నచ్చినట్టుగా మనము చేంజెస్ చేస్తూ మనం ఇష్టం వచ్చినట్టుగా మనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్ళడమే. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో డెకరేట్ చేసినప్పుడు కానీ పూజ గదిలో డెకరేట్ చేసినప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకొని మనం తులసమ్మ దగ్గర కూడా దీపాలు కూడా పెట్టుకోవచ్చు. స్కూల్కి క్రాఫ్ట్ లాగే కాకుండా మనం ఇంట్లో డెకరేషన్కి కూడా చాలా బాగా ఉంటుంది ఇది. మీకు ఎలా అనిపించింది నా ఈ ఐడియా? మీకు నచ్చిందంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఐడియాస్ కూడా యూస్ చేసి ఇంకా క్రియేటివ్గా చేసుకోండి. నా క్రియేటివిటీ అయితే ఇంతవరకు పనిచేసింది.
నేనైతే ఒకటి ఈ విధంగా చేశాను. నేను మీకు ఇంకా చాలా ఐడియాస్ చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఏమైనా నచ్చాయంటే మీకు నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ తోటి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే అన్నిటితోటే మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మన చేతితో చేస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇలా వాళ్ళ క్రియేటివిటీ ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకంటే కూడా మనకంటే కూడా పిల్లలకి ఎక్కువ క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.